ఇప్పుడు ఇప్పుడు ఇచ్చే ఏపీ టెట్ అండ్ డిఎస్సిలో కంపల్సరిగా తెలుగు యొక్క పాఠాలలో వాటి యొక్క ఇతివృత్తం ప్రక్రియను అడుగుతున్నారు. కాబట్టి 1-2 సార్లు వీటిని చదువుకొని వెళ్ళడం చాలా మంచిది. ఇంకోసారి చూద్దాం. తెలుగు తల్లి దీని యొక్క ఇతివృత్తం దేశభక్తి, ప్రక్రియ గేయం. మర్యాద చేద్దాం యొక్క ఇతివృత్తం హాస్యం, ప్రక్రియ కథ. మంచి బాలుడు సహానుభూతి, ప్రక్రియ గేయ కథ. నా బాల్యం ఇతివృత్తం కళలు, ప్రక్రియ ఆత్మకథ. పొడుపు విడుపు ఇతివృత్తం భాషాభిరుచి, ప్రక్రియ సంభాషణ. మేమే మేకపిల్ల ఇతివృత్తం పరస్పర సహకారం, ప్రక్రియ కథ. పద్యరత్నాలు ఇతివృత్తం నైతిక విలువలు, ప్రక్రియ పద్యాలు. మా ఊరి ఏరు ఇతివృత్తం ప్రకృతి వర్ణన, ప్రక్రియ గేయం. తొలి పండుగ ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయాలు, ప్రక్రియ కథనం. ఇప్పుడు ఫస్ట్ పాఠం వచ్చేసి తెలుగు తల్లి. దీనిలో ఇచ్చిన ఫస్ట్ చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి. ఇది పిల్లల కోసం ఇచ్చాడు. వీటి యొక్క చిత్రంలో ఉన్న వాటిని గమనించి దానికి అనుగుణంగా కింద ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. చిత్రంలోని సన్నివేశాల గురించి మాట్లాడండి అంటే ఈ యొక్క చిత్రాన్ని పిల్లలకి చూపించి దాని గురించి వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు, వాళ్ళకి ఏమనిపిస్తుందో చెప్పమని. ఇంకా పాఠశాలలో ఏం జరుగుతుంది, ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు. ఓకే, తర్వాత ఈ చిత్రాన్ని గమనించి మీరు ఎప్పుడైనా పాఠశాలలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొన్నారా చెప్పండి అని. ఇది కూడా పిల్లలకు సంబంధించింది. తర్వాత దీనిలో ఇచ్చిన పద్యం. అదివో తెలుగు తల్లి అందాల నిండు జాబిల్లి, ఆనందాల కల్పవల్లి అదే నీ తెలుగు తల్లి. పదవోయ్ తెలుగోడా అదే నీ తెలుగు మేడ, సెంకెళ్ళు లేని నేల సంతోష చంద్రశాల. కనవోయి తెనింగురేడ అదే నీ అనుంగు నేల, అదిగో సుదూర నేల చనవోయి తెలుగు వీర. పదవోయి నిర్భయంగా పదవోయి నిశ్చయంగా, కదలవోయి ఆంధ్రకుమార నిద్ర వదలవోయి నవయుగం. నిర్మింపంగా సాగవోయి కదలవోయి ఆంధ్రకుమార. వీటిని కూడా మనం ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యన 2 లైన్లు ఇచ్చి దేని తర్వాత ఏది వస్తుంది, లేదా దీన్ని రాసిన వారు ఎవరు, రచయిత ఎవరు, ఇది ఏ పాఠంలోనిది అనేది కూడా అడుగుతున్నారు. కాబట్టి ఇది కూడా మనం చదువుకోవాలి. అదివో తెలుగు తల్లి అందాల నిండు జాబిల్లి, ఆనందాల కల్పవల్లి అదే నీ తెలుగు తల్లి. పదవోయి తెలుగోడ అదే నీ తెలుగు మేడ, సంకెళ్ళు లేని నేల సంతోష చంద్రశాల. కనవోయి తెనింగురేడ అదే నీ అనుంగు నేల, అదిగో సుదూర నేల చనవోయి తెలుగు వీర. పదవోయి నిర్భయంగా పదవోయి నిశ్చయంగా, కదలవోయి ఆంధ్రకుమార నిద్ర వదలవోయి నవయుగం. నిర్మింపంగా సాగవోయి కదలవోయి ఆంధ్రకుమార. తర్వాత వీటి యొక్క అర్థాలు, పదాలు. కల్పవల్లి అంటే కోరిన కోరికలను తీర్చేది. జాబిల్లి చందమామ. తెనింగు అంటే తెలుగు. చంద్రశాల చలువరాతి మేడ. కనవోయి చూడవోయి రేడు రాజు. అనుంగు ప్రియమైన. సుదూరం చాలా దూరం. చనవోయి వెళ్ళవోయి. నవయుగం కొత్త కాలం. నిర్భయంగా భయం లేకుండా. నిశ్చయంగా నమ్మకంగా తప్పనిసరిగా. ఈ తెలుగు తల్లి అనే పాఠ్యభాగాన్ని రాసింది శ్రీరంగం శ్రీనివాసరావు. ఇతన్నే మనం ఏమంటాం, శ్రీశ్రీ అని కూడా పిలుస్తూ ఉంటారు. శ్రీశ్రీ యొక్క పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. ఇతని యొక్క జననం 4వ నెల 14, 1910. మరణం 6వ నెల 15, 1983. అదే జూన్ 15, 1983. ఇతని యొక్క ఇది చూడండి. శ్రీశ్రీగా ప్రసిద్ధి చెందిన శ్రీరంగం శ్రీనివాసరావు మహాకవి, అభ్యుదయ యుగకర్త, కథకులు, అలాగే నాటకకర్త, విమర్శకులు, అనువాదకులు. మహాప్రస్థానం అనే తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన. మహాప్రస్థానం అనేది ఈ శ్రీశ్రీ గారు రాసిన ఒక తెలుగు కవిత్వం అన్నమాట. ఓకే, ఇది తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన. మహాప్రస్థానం అనేది ఎవరి యొక్క రచన అంటే శ్రీరంగం శ్రీనివాసరావు గారి యొక్క రచన. అలాగే మరో ప్రస్థానం, ఖడ్గసృష్టి కూడా, ఇవి కూడా శ్రీశ్రీ యొక్క రచనలు. మహాప్రస్థానం, మరో ప్రస్థానం, ఖడ్గసృష్టి. అలాగే అనంతం అనేది ఇతని యొక్క స్వీయ చరిత్ర. శ్రీరంగం శ్రీనివాసరావు యొక్క స్వీయ చరిత్ర ఏంటి? అనంతం. ఇప్పుడు నెక్స్ట్ వన్, తల్లి భారతి వందనం. తల్లి భారతి వందనం ఇది ఒక మాసపు పాట. తల్లి భారతి వందనం రచించింది దాశరథి కృష్ణమాచార్య గారు.
ఇతను రాసిన తల్లి భారతి వందనం యొక్క గేయం. ఇది ఒక పాట కాబట్టి పాట ఎలా ఉంది చూద్దాం. తల్లి భారతి వందనం, నీ ఇల్లే మా నందనం, మేమంతా నీ పిల్లలం, నీ చల్లని ఒడిలో మల్లెలం. చదువులు బాగా చదివేదమమ్మ, జాతి గౌరవం పెంచెదమమ్మ, తల్లిదండ్రులను గురువులను ఎల్లవేళలా కొలిచెదమమ్మ. కులమత భేదం మరిచెదము, కలతలు మాని మెలిగెదము, మానవులంతా సమానమంటూ మమతను సంతన పంచెదం. తల్లి భారతి వందనం, నీ ఇల్లే మా నందనం, తెలుగు జాతికి అభ్యుదయం, నవభారతికి నవోదయం, భావి పౌరులం మనం మనం, భారత జనులకు జయం జయం. తల్లి భారతి వందనం. దీన్ని రచించింది దాశరథి కృష్ణమాచార్యులు. ఇతని యొక్క కవి పరిచయం చూద్దాం. ఈ దాశరథి కృష్ణమాచార్యులు గారు జూలై 22, 1925లో జననం, 11/5/1987 మరణం. ఇతను నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించిన కవి దాశరథి కృష్ణమాచార్య. అలాగే నిజాం రాచరికం నుంచి తెలంగాణ విమోచనకు మేలుకొలుపు పాడినవారు. పద్యాన్ని పాటను కూడా సమానంగా నిర్వహించిన కవి దాశరథి కృష్ణమాచార్య. ఇతని యొక్క రచనలు అగ్నిధార, రుద్రవేణ, మహేంద్రోదయం, తిమిరంతో సమరం మొదలైనవి ఇతని యొక్క రచనలు. యాత్రా స్మృతి అనేది దాశరథి కృష్ణమాచారి యొక్క స్వీయ చరిత్ర. ఇతన్ని ఆంధ్ర రాష్ట్ర ఆస్థాన కవిగా కూడా ఉన్నారన్నమాట. ఇతను రచనలతో పాటుగా ఇంకేం చేశారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా కూడా ఉన్నారు. ఇంకా ఈ మాసపు కథ ఐకమత్యం అని ఇచ్చారు. దీనిలో ఉన్నటువంటి నీతి ఏంటో, దీని యొక్క సారాంశం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. రామాపురం అనే గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతనికి 3 కొడుకులు. వారు చిన్నప్పుడు కలిసిమెలిసి పెరిగారు. కానీ పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ వారిలో కలహించుకోవడం మొదలుపెట్టారంటే గొడవలు పెట్టుకోవడం, అపార్థాలు చేసుకోవడం. తండ్రి కలిసిమెలిసి ఉండమని వాళ్ళకి ఎప్పుడు చెప్తూ ఉండేవాడు. అయినా వాళ్ళు మార్పు రాలేదు. వాళ్ళు మార్పు తేవడం ఎలా అని తండ్రి ఆలోచించేవాడు. ఒకరోజు వాళ్ళతో కొన్ని పుల్లలు తెప్పించాడు. వాటిని కట్టగా కట్టమని చెప్పాడు. మొదటి కొడుకుని పిలిచాడు. పుల్లలు కట్టము విరవమన్నాడు. అతను విరవలేకపోయాడు. రెండవ కొడుకును కూడా పిలిచాడు. పుల్లలు కట్టను విరవమన్నాడు. అతడు కూడా విరవలేకపోయాడు. చివరిగా 3వ కొడుకును పిలిచాడు. పుల్లల కట్టను విరవమన్నాడు. పుల్లల కట్టను విరవడం అతని వల్ల కూడా కాలేదు. తండ్రి 3 కొడుకులను దగ్గరకు పిలిచాడు. పుల్లల కట్టను విప్పి విడివిడిగా ఒక్కొక్క పుల్లను విరచమని చెప్పాడు. వాళ్ళు అవలీలగా విరిచేశారు. అప్పుడు తండ్రి కొడుకుల వైపు చూసి అడిగాడు, మీకు ఏమర్థమయ్యింది అని. నాన్న, కలిసి ఉంటే మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. విడిపోతే బలహీనమైపోతాం నాన్న. ఇక కలిసి ఉంటాం. ఎప్పుడూ కలహించము అని కొడుకులు తండ్రితో చెప్పారు. తండ్రి సంతృప్తి చెందాడు. దీన్ని రాసింది లియో టాల్స్టాయ్. ఇతని యొక్క కవి పరిచయం. ఇతను 9వ నెల 9, 1828 జననం, 11వ నెల 20, 1910 మరణం. ఈ కథకు టాల్స్టాయ్ కథ ఆధారం. ఐకమత్యం అనే కథకు టాల్స్టాయ్ కథ అనేది ఆధారంగా తీసుకున్నారు. ఈ లియో టాల్స్టాయ్ అనే అతను ప్రపంచ ప్రసిద్ధి చెందిన రష్యన్ కథకులు, ఇంకా నవలాకారులు. సమరం, శాంతి, అనా కెరీనినా వంటి నవలలను కూడా రచించారు. ఎవరు? లియో టాల్స్టాయ్.